హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ గుంటూరు స్టైల్లో వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే ఒక 1/4 కిలో లేతగా ఉండే వంకాయలు అయితే తీసుకోండి. వంకాయలు అనేవి ముదురుగా ఉంటే ఫ్రై అన్న కర్రీ అన్న అంత మంచిగా అనిపించదండి. లేతగా ఉండే వంకాయలు అయితే టేస్టీగా ఉంటాయి. 1/4 కిలో వంకాయలకి 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. వంకాయలు ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు అలా పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని నీళ్ళల్లో కట్ చేసుకుంటూ వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి, ముక్కలు అనేవి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఎప్పుడన్నా వంకాయ ఫ్రై కర్రీ అయినా చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొన్ని రెసిపీస్కి ఏంటంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలి, కొన్ని వాటికి ఎక్కువ వేసుకోవాలండి. ఎప్పుడన్నా వంకాయకి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. పోపు దినుసులు ఎండుమిర్చి మంచిగా అయితే ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 4 వెల్లుల్లి అయితే క్రష్ చేసుకొని వేసుకున్నాను. వెల్లుల్లి కొంచెం వేసుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసుకున్నవన్నీ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని అలా మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉల్లిపాయలు అనేవి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కొంచెం లైట్గా పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే మగ్గించుకోండి. వంకాయలు అనేవి మంచిగా మగ్గిపోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎక్కడ పచ్చి స్మెల్ అనేది ఉండకూడదు. అలా మూత తీసుకుంటూ తెరుచుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటూ ఉండండి. మనకు కరెక్ట్గా ఒక 10 మినిట్స్లో అయితే వంకాయలు అనేవి మగ్గిపోతాయండి. చాలా త్వరగా అయిపోతుంది ఫ్రై రెసిపీ అనేది. చూసారు కదా, అలా కలర్ చేంజ్ అవ్వాలి వంకాయలు అనేవి. అలా కలర్ చేంజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. అలా మగ్గించుకోవడం వల్ల వంకాయ అనేది లోపల వరకు మగ్గిపోయి మనకైతే మంచి టేస్టీగా ఉంటుందండి. మనకి గుంటూరు సైడ్ వంకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి. ఇటు సైడ్ మనకు హైదరాబాద్ లో దొరికే వంకాయల కన్నా ఎప్పుడైనా గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వంకాయలన్నా గోంగూర అయినా తెచ్చుకోండి, టేస్ట్ బాగుంటుంది. అంటే నేలకు తగ్గట్టు మన ప్రాంతానికి తగ్గట్టు కొన్ని టేస్ట్ ఉంటాయండి వెజిటేబుల్స్ అనేవి. ఇప్పుడు చూసారండి, మూత తీసుకుంటూ తెరుచుకుంటూ అయితే వంకాయలు అలా మగ్గించేసుకున్నాను. వంకాయలు అలా మంచిగా మగ్గిపోయి వేగిపోయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసేసుకోండి. నేను కరెక్ట్గా 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి 1/4 కిలో వంకాయలకి. కొంచెం వంకాయలకి అనేది కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది, చప్పగా ఉంటే బాగుండదండి. సో కారం కూడా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు కారం కూడా వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అక్కడే మీకు నచ్చినట్టు అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. వంకాయకి కొత్తిమీర మంచి కాంబినేషన్ అండి, భలే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ మీకు నచ్చిద్ది అనుకుంటే అయితే ఖచ్చితంగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ భలే ఉంటుంది. నాకైతే కొన్ని రెసిపీస్ కి కొత్తిమీర ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా అయితే అలా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఎప్పుడన్నా కారాలు వేసిన తర్వాత సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, అప్పుడు మాడిపోకుండా ఉంటుంది కారం అనేది. ఇప్పుడు చూసారా అండి, యమ్మీగా అయితే వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంలో ఈ వంకాయ ఫ్రై వేసుకొని తినండి, అద్భుతమని అయితే ఖచ్చితంగా అంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ ఫ్రై అనేది. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్.